నాగులపాడు మాజీ ఎంపీపీ హత్య కేసులో పోలీసులు విచారణ అయితే వేగవంతం చేశారు. ఉప్పుగుండూరుకు చెందిన రేషన్ మాఫియాని ఆ మాఫియాకి చెందిన వ్యక్తులై హత్యకు పాల్పడినట్లుగా కూడా అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. అటు వీరయ్య చౌదరి హత్య అనంతరం కూడా మొత్తం 4 నిందితులు అయితే అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులు పారిపోతున్న సీసీటీవీ ఫుటేజ్ అయితే బిగ్ టీవీ సంపాదించింది. ఒంగోలులోని మంగమూరు రోడ్డులో ఈ ఫుటేజ్ అయితే రికార్డ్ అయింది. ఈ నెల 22న రాత్రి 7:30 గంటల సమయంలోనే వీరయ్య చౌదరి హత్య జరిగింది. అదేవిధంగా రాత్రి 7:36 ఎగ్జిట్ టైల్ వద్ద ఉన్న స్కూటీ బైక్ పై అయితే నిందితులు పరారయ్యారు. అంటే వీరయ్యను హత్య చేసిన బైక్లపై పరారైనట్టుగా అయితే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అయితే 3 నిందితులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పొన్నూరు మండలం నిడుబ్రోలికి చెందిన షేక్ అమీర్ని, అదేవిధంగా పరిటాల గోపి, అశోక్ కుమార్ ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో ఉన్నారు. అటు హత్య కేసులో స్థానిక వైసీపీ నేత నల్లూరి రాజాపై కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా కేసునైతే పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలు ఇన్ని రోజులు కూడా ప్రశాంతంగా ఉంది. ఒక్కసారిగా వీరయ్య చౌదరి హత్యతో అందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఇన్ని రోజులు కూడా రాజకీయ హత్యలు ఎక్కడా జరగలేదు. ఇప్పుడు వీరయ్య చౌదరితో మళ్ళీ ఈ రాజకీయ హత్యలు మొదలయ్యాయా అనే ఆందోళనలో ఒంగోలు ప్రజలంతా బిక్కుబిక్కుమంటున్నారు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ నేత మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి కేసులో అయితే ఒక కీలక పరిణామం వచ్చింది. నాగులపాడు మాజీ ఎంపీపీ హత్య కేసులో పోలీసులు అయితే విచారణ వేగవంతం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి లైవ్ లో అందిస్తారు. సాయి, బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్ గా సీసీటీవీ ఫుటేజ్ అయితే మనం చూస్తున్నాము. ఎవరైతే నిందితులు ఉన్నారో వారు బైక్లపై పారిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ సీసీ ఫుటేజ్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి? వీరయ్య చౌదరికి సంబంధించిన హత్య కేసులో కొన్ని వీడియో సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ఏదైతే హత్య జరిగినటువంటి సమయంలో 7:35 రాత్రి సమయంలో ఒక 4 వ్యక్తులు ఒక స్కూటీ, అదేవిధంగా ఒక బైక్ పైన పరారవుతున్నటువంటి దృశ్యాలు అయితే ఇందులో రికార్డ్ అవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి దానిపైన పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ 4 ఎక్కడి నుంచి వచ్చారు, వీరికి అసలు ఎవరితో సంబంధాలు ఉన్నాయన్న కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే 5 అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇందులో 3 పొన్నూరులో నిన్న మధ్యాహ్నం సమయంలోనే సిసిఎస్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా మరో 2 నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళంతా కూడా పొన్నూరులో రేషన్ కి సంబంధించినటువంటి ఏదైతే మాఫియా ఉందో దానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అసలు రేషన్ కి సంబంధించినటువంటి ఆధిపత్యంలోనే ఈ హత్య జరిగిందా అనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు రాజకీయ పరమైనటువంటి అంశాలు కూడా ఇందులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో హత్య జరిగినటువంటి రోజు నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నాగులపాడుకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు వెలుగులో ఆయన అక్కడి నుంచి పరారవడం జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే నిన్నటి వరకు ఆయనకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు అనే విధంగా చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దర్యాప్తులో భాగంగా రేషన్ కి సంబంధించినటువంటి అంశాలే ఈ హత్యకు కారణంగా క్లియర్ గా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆధిపత్య పోర లేకపోతే పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు కూడా క్లియర్ గా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాగులు ఎవరైతే ఉన్నారో రాజా అనేటటువంటి వ్యక్తి ఇందులో కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు మరికొంతమంది వ్యక్తులను కూడా గుర్తించారు. మొత్తం 3 అయితే క్లియర్ గా గుర్తించినటువంటి పరిస్థితులు. వారికి సంబంధించి ప్రస్తుతం ఈ ఫుటేజ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ అనుమానితులు కూడా వాళ్ళైతే ఈక్వల్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సాయి శంకర్, అయితే ఉప్పుగుండూరుకు చెందిన రేషన్ మాఫియా వ్యక్తులై హత్యకు పాల్పడినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు వారిపైన అనుమానాలు ఉన్నాయి? అంటే ఇప్పుడు వీరయ్య చౌదరికి అదేవిధంగా ఈ రేషన్ మాఫియాకి మధ్య ఏదైనా వివాదాలు ఉన్నాయా? కుటుంబ సభ్యులు ఏమైనా చెప్తున్నారా ఈ విషయానికి సంబంధించి? అంటే ప్రధానంగా అయితే మాత్రం వీరయ్య చౌదరికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆయనకి ఆర్థిక సంబంధమైనటువంటి అంశాలు కానీ ఏదైనా బిజినెస్ కి సంబంధించినటువంటి అంశాల్లో ఇబ్బందులు ఉన్నాయని సంబంధించిన దానిపైన కూడా వాళ్ళైతే ఎక్కడా కూడా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. నిన్న టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కూడా మనం మాట్లాడటం జరిగింది బిగ్ టీవీ ద్వారా. వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు ఎక్కడా కూడా కుటుంబ సభ్యులైతే ఎవరికైనా కూడా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి లేవు అనే విధంగా చెప్తారు. కాకపోతే బిజినెస్ కి సంబంధించిన
జరిగినటువంటి అంశాల్లో కొంత పార్టీలకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ అనేది క్లియర్ గా ఈ హత్యలో ఉన్నట్లు మాత్రం దర్యాప్తు ద్వారా తెలుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనేది పోలీసుల నుంచి సమాచారం అయితే అందుతుంది. నిన్న జనార్దన్ కూడా మాట్లాడుతూ కూడా ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేత అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కొంత నిర్ధారించారు. కానీ ఆయన కూడా క్లియర్ గా చెప్పారు, రేషన్ కి సంబంధించినటువంటి అంశంలోనే ఈ హత్య జరిగినట్లు కూడా కొంత మేము కూడా అనుకుంటున్నాం అనే విధంగా చెప్పారు. అదే అంశం అయితే ప్రస్తుతం దర్యాప్తులో కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రేఖ సాయిశంకర్, అయితే వీరయ్య చౌదరి హత్య జరిగింది 7:30కు ఈ నెల 22న. అదేవిధంగా 7:36 మనకు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది ఎగ్జిట్ ఐల్ వద్ద ఉన్న స్కూటీ బైక్ పైన నిందితులు పరారవడం. అంటే ఈ వీడియోకి సంబంధించి పోలీసులు క్లారిటీ ఇచ్చారా, వారే నిందితులు అని కన్ఫర్మేషన్ ఉందా? క్లియర్ గా పోలీసులు అయితే అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యక్తులు ఎవరైతే పరారయ్యారో ఒక స్కూటీ అదే విధంగా బైక్ మీద పరారైనటువంటి 4 వ్యక్తులు కంపల్సరీగా హత్య చేశారనేది ప్రాథమికంగా అయితే వాళ్ళు ఒక నిర్ధారణకు వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే టైమింగ్ ని వాళ్ళు ఈక్వల్ చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు పరారైపోవటం, వీళ్ళు వెళ్ళిపోయినటువంటి దిశకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా కొంత వెలుగులోకి తీసుకుంటున్నారు. అనేక ఫుటేజ్ని కూడా పరిశీలిస్తున్నారు. అంటే వీళ్ళు ఇక్కడ నుంచి పరారైన తర్వాత మళ్ళీ అక్కడ ఆగారా, అక్కడ ఎవరితో మాట్లాడటం జరిగిందా అనే దానికి సంబంధించి ప్రస్తుతం అయితే ఒంగోలులో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ప్రతి సీసీటీవీ ఫుటేజ్ని అయితే పరిశీలిస్తున్నట్టు కూడా ఒంగోలు పోలీసులు అయితే చెప్తున్నారు. కంపల్సరిగా సీసీటీవీ ఫుటేజ్ అనేది కీలకంగా ఈ యొక్క కేసు దర్యాప్తులో అనేది ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు కొంత ప్రాథమిక సమాచారం కూడా సేకరిస్తున్నారు, వివిధ వ్యక్తులతో మాట్లాడుతున్నారు. ప్రజల నుంచి కూడా కొంత ఒక టోల్ ఫ్రీ నెంబర్ని విడుదల చేసి మీ దగ్గర ఏదైనా అనుమానాలు ఉంటే వ్యక్తం చేయొచ్చు అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అనేక కోణాల్లో అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్. సో సాయిశంకర్, నిందితులు పారిపోతున్న విజువల్స్ లో మనం చూస్తున్నాము, ఒక వ్యక్తి అక్కడ కూర్చొని ఉండడం కూడా మనం గమనించవచ్చు. అంటే సుమారుగా 7:36 ఈ సీసీటీవీ ఫుటేజ్ అయితే రికార్డ్ అయింది. అక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. అంటే 7:30 ప్రాంతంలో అందరూ కూడా అక్కడ మెలకుగానే ఉంటారు. అక్కడ ఒక వ్యక్తి కూడా ఉన్నారు. అతన్ని ఏమైనా ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయా, ప్రశ్నిస్తున్నారా? ఎందుకంటే షాప్స్ కూడా అక్కడ ఓపెన్ చేసిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా కూడా పోలీసులు హత్య జరిగిన తర్వాత ఎవరైతే చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వారిని చూసినటువంటి పరిస్థితి కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అనుమానంగా ఎవరినైతే గుర్తించారనే విధంగా చెప్పారో వారికి సంబంధించినటువంటి క్లూస్ను కూడా సేకరిస్తున్నారు. అంటే కొంతమంది వ్యక్తులు పరారవటం చూసామనే విధంగా కూడా పోలీసులకి చెప్పినట్టు ఉంది. కాకపోతే వచ్చేటప్పుడు మాత్రం మొత్తంగా వాళ్ళు మాస్క్ వేసుకొని పైకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉందనే విధంగా అక్కడ 2 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది. ఈ వీరయ్య చౌదరికి సంబంధించి మనం విక్టిమ్ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందనేది కూడా మనం అయితే చెప్పడం జరిగింది. క్లియర్గా 2 ఫ్లోర్ల బిల్డింగు, ఆ బిల్డింగ్కి మాత్రం ఎలాంటి సీసీటీవీ ఫుటేజ్ ఉన్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఆ షాప్ ఏదైతే వీరయ్య చౌదరికి సంబంధించినటువంటి బిల్డింగ్ ఉందో దాని ముందు ఉన్నటువంటి బిల్డింగ్లో మాత్రం సీసీటీవీ ఉంది. ఆ సీసీటీవీలో కూడా ఏమైనా రికార్డ్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయనేది పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగానే కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించగా అందులో 4 వ్యక్తులు ఈ హత్య జరిగినటువంటి సమయానికి అదేవిధంగా వాళ్ళు వచ్చేటటువంటి సమయానికి కొంత ఈక్వల్ టైమింగ్ ఉంది. వీళ్ళు పరారైతున్నటువంటి దృశ్యాలు చూస్తే కంపల్సరీగా వీళ్ళు హత్య చేసినటువంటి అంశంలోగానే ఉన్నటువంటి విధానంగా ఉందనేది మాత్రం ప్రాథమికంగా నిర్ధారణ చేస్తున్నారు. 7:35 తర్వాత వీళ్ళు అక్కడికి రావటం, ఆ బండ్లను తీసుకొని వేగంగా వెళ్ళిపోవటం అనేది జరిగింది. కాబట్టి కంపల్సరీగా వీళ్ళే నిందితులుగా అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వీళ్ళు అసలు లోకల్గా ఉన్న వాళ్ళు కానీ క్లియర్గా ఆ బండ్లో యూజ్ చేసుకున్నటువంటి విధానం కానీ వాటిని పరిశీలిస్తే కంపల్సరీగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఉన్న వాళ్ళే అనే విధంగా కూడా తెలుస్తుంది. రెక్కి కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది. అంటే ఈ హత్యకు సంబంధించి ఆయన ఎమ్మెల్యేతో మాట్లాడి అక్కడ కార్యాలయానికి వచ్చే వరకు కూడా ఆయన వెంట వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ సీసీటీవీ ఫుటేజ్లు అంటే అసలు వీరయ్య చౌదరి ఆ రోజు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏమేం చేశారు, ఆయనకి దగ్గరలో ఎక్కడన్నా అనుమానితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారా అనే కోణంలో అయితే ప్రస్తుతం అయితే సీసీటీవీలను కూడా పరిశీలిస్తున్నారు. మొత్తంగా సీసీటీవీల ఆధారంగానే ఈ కేసు అయితే దర్యాప్తు వేగవంతంగా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే షాప్కి ఆపోజిట్ కానీ షాప్కి ఈయన ఉన్నటువంటి బిల్డింగ్కి కానీ కనుక సీసీటీవీ ఫుటేజ్ కనుక ఉండుంటే కనుక సీసీటీవీ ఉంటే కనుక
ఈ కేసు ఇంత తీవ్రంగా ఉండేది కాదు, వెంటనే సాల్వ్ అయ్యేది అనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. కాకపోతే అక్కడ నియర్ బై ఉన్నటువంటి సిగ్నల్స్ దగ్గర ఉన్నటువంటి అంశాలను కూడా పరిశీలనలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు సంతనూతలపాడు ఎమ్మెల్యేతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళినటువంటి సమయంలో ఆయన వెనకాల ఏదైనా వాహనాలు ఫాలో అవ్వడం జరిగిందా, ఎవరన్నా బైకులపై ఆయన వెంట వెళ్ళారా, అనుమానంగా ఉన్నటువంటి వ్యక్తులను ఎవరైనా గుర్తించారా, ఇలా అనేక కోణాల్లో అయితే ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ఇదే అంశాన్ని ఆయనతో పాటు ఉండేటటువంటి డ్రైవర్ని, అదేవిధంగా ఆయనతో పాటు ప్రతిరోజు ఉండేటటువంటి వ్యక్తుల్ని, ప్రతి ఒక్కళ్ళను కూడా వాళ్ళైతే ప్రస్తుతం దర్యాప్తులో భాగంగా విచారణిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.